ఇక్కడ మన ఎవరన్నది ఇది నువ్వు చెప్పంటే చెప్పవు, అన్ని దియ్య అని చెప్తావు మళ్ళా. ప్రజలు చూస్తున్నారని చెప్పాను. మనం ఇక్కడ ఇక్కడ మన చెప్పండి. ఇక్కడ ఈ బరంకల వాగు అనేది దీనికి పేరు ఉన్నదంట. ఈ బరంకల వాగుకు మనం ఇక్కడ పైకి పట్టొచ్చా లేకుంటే చేపలు ఎక్కడైనా ఇక్కడ మధ్యలో పట్టే అవకాశాలు ఉన్నాయా? మన అక్కడ పైకి పట్టాలి, పైకి అక్కడ పైకి అక్కడ కట్ట అనేది ఉంటుంది, అక్కడ పైకి అనేది పట్టాలి మనం. పడితే అక్కడ మనకు చాలా మంచిగా ఉంటుంది, డేంజర్ ఏముండదు. ఇక్కడ చాలా డేంజర్ ఉంటుంది. ఇప్పుడు డేంజర్ అంటే ఏ విధంగా జరిగిందన్న? ఎప్పుడైనా ముందు ఎక్కడైనా ఏమన్నా జరిగిందా ఇక్కడ? అంటే ఇక్కడ ముందు జరగలేదు, కానీ ఇప్పుడు చాలా డేంజర్ ఉంటుంది అన్నమాట. మాకు నీళ్ళు పెరుగుతున్నాయి కదా, కాబట్టి దానివల్ల మనకి ఇక్కడ కనిపిస్తున్నది అనమాట. అట్లా ఇంకా ఇది సరే. ఇప్పుడు దీనికి ఇంకా నీళ్లు అనేది ఇంతలో ఉంటాయి, ఇంకా పెరిగే అవకాశం ఏమైనా? ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది, ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటిదాకా అంటే వర్షాకాలం లేదని అండ్రి, కానీ ఇప్పుడు వర్షాకాలం పడుతుంది కదా, నీళ్ళు మాత్రం ఏకదం అయిపోతున్నాయి అన్నమాట. సరే. ఇంకా మరి వర్షం పెరిగి గిట ఇంకా ఇప్పుడు ఇంచుమించు అన్నా కానీ మనకి ఇక్కడ అవైలబుల్ గా ఇక్కడ డౌన్ లో నీళ్లు పోతున్నాయి కదన్నా, ఈ నీళ్లు అనేవి ఎక్కడ పోతాయి? ఏ చెరువులకు పోతాయి? ఇక్కడ అన్నసారి చెరువులకు పోతాయి, కాబట్టి అక్కడ మా టేకలపల్లి చెరువు కూడా మనకు ఇంకా అడ్డగదం అయితే అలిగెళ్ళది, వెళ్ళనీకి అవకాశం ఉన్నది. ఈ నీళ్లు ఎక్కడికి నుంచి వస్తున్నాయన్నా మరి ఇంతగానం? ఇవి ఎక్కడి నుంచో వస్తాయన్నమాట, కానీ ఇంకా అలిగెళ్ళదు అనమాట. అంత బాగులేదు. నీళ్లు పెరిగేటి పైన గిట ఏమైనా బాగున్నదా? దీనికి మీరు అలుగులు వెళ్ళలేదు, సగం ఉండదు, ఇంకా అర్ధగజం ఉన్నది అని చెప్తున్నారు కదా. పైన కదా అదే చెరువు నుంచి కదా అలిగేది, చెరువు ఎదురుగా మనకు అలిగేలేదు, మనకి ఇల్లు కనిపించేది అనేది అది మనకు అనుభవం తెలుసు అనమాట. కానీ ఎక్కువ అడిగేస్తున్నారే కాదు కదా. ఇప్పుడు దీనికి కలిసే బాగు ఏది? దానికి దీనికి కలిసే బాగు, దీనికి కలిసే బాగు అక్కడ టేకలపల్లి నుంచి వస్తాయి, ఎర్రవని కట్ల నుంచి వస్తాయి అక్కడ మీదకి వెళ్ళి వస్తాయి అన్న. ఇప్పుడు సరే, నీళ్లు ఇటు పోయి మన ఎక్కడ కలుస్తాయి? ఇక్కడ అన్నసారి జిల్లా కలుస్తాయి అన్నమాట. అన్నసారి చెరువు నుంచి అక్కడ అంటే మరి దాంట్లో మనము ఒక అంచనా ప్రకారం అయితే చేపలు వచ్చే అవకాశాలు ఏమైనా కనబడుతున్నాయి? ఇక్కడ మనకు ఏమో రానికి అవకాశం లేదు, కానీ మనకి ఇక్కడ అయితే ఏం కనిపిస్తలేదు. మనకి అక్కడ పోతే మనకి కనిపిస్తాయి అన్నమాట. మరి ఇక్కడ చేపలు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు కదా, మీరు ఇప్పుడు ఏమైనా పట్టవచ్చు అంటే ఇక్కడ పట్టవచ్చు అంటే మనం ఇక్కడ చాలా డేంజర్ ఉంటుంది. మనం మలేషియా మనకు మనం అటే పోతాం, మనం మనం ఇక్కడ. సరే, మరి మీద పట్టే అవకాశం ఉన్నదా? అది ఎలాంటి కథ అన్నారు చూడు. మనం పట్టొచ్చు, అలా పట్టుకుని వస్తాం అన్నమాట. ఏమైనా గేట్లు గిట్లు ఏమైనా ఉన్నాయన్నా? అక్కడ గేటుకి ఏం లేదు, అక్కడ అడగలేదు అలిగలనికి అది పోవాలి మనం. చిన్న 2 కోట్లు అయితే మనకు టేకలపల్లి చెరువు అనేది మనకి ఎట్లుంటుంది అంటే, చెరువు ఒకటే ఉంది, కానీ మనకు ఒకటి గంజా ఉంటుంది. ఆ గంజా నీళ్ళు అవి అన్ని ఇళ్ళ కలిసి ఇక్కడ అన్నసారి చెరువుకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఇంకోటి అన్న, ఈ నీళ్లు పెరిగితే అక్కడ మనం ఉరుమాడి ఉన్నది కదా, అది మరి దాంట్లో వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అక్కడ వెళ్ళే అవకాశం లేదు, కానీ అలిగెళ్తే మనకి అక్కడ చేపలు కూడా వెళ్ళొచ్చు కూడా, మనం ఒకటి పడుకొని కూడా మనకు అవకాశం ఉంటుంది. అది గురించి మనకి తెలుసు అన్నమాట కొంచెం. సరే. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ అని ఏమైనా ఏం ఇది లేదు కదన్న, ఇక్కడ ఇదిగా మన ఆటోలు యూటోలు అందరు పోవచ్చు కదా. ఇక్కడ ఏం లేదు, మనము వెళ్ళుకుంటాం మన దారి నుంచి వాళ్ళకి కూర్చున్నాం అన్నమాట. అయితే వర్షం దగ్గర పడినా కానీ మనకు సమతూలుకున్నది, వాటర్ ఎక్కువ అయితే కానీ బ్రిడ్జ్ మీద నుంచి పోయే అవకాశం కొంచెం ఐదు లేబుల్ అయితే వాడు కానుకొని లేబులేదు కదా, మరి దీని వాళ్ళకి ఎక్కువ వచ్చేసి డేంజర్ అన్నమాట. వాళ్ళకి పోవాలంటే డేంజర్ అన్నమాట. అది సరే అన్న. మరి ఇప్పుడు సన్నివేశం చెప్పినందుకు ఇక్కడ మన ఏమన్నా చైన్లు పొరపాటు అయితే ఈ వాటర్ గురించి ఏమన్నా ఇక్కడ మనకి ఎగ్జామ్ కూడా వచ్చింది అనుకో, ఇక్కడ ఒడ్డుకి తయారైనాక కూడా మనకి అప్పుడు ప్రాబ్లం ఉండదు, కానీ ఇప్పుడు ఏం ప్రాబ్లం అనేది ఉండదు అన్నమాట. అది మరి సరే. ఇప్పుడు ఈ నీళ్ళు అనేది ఇప్పుడు మ్యాక్సిమంగా అంటే ఒక ఇంచుమించు 70% రన్ అవుతున్నాయి కదా.